వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మూవీ రివ్యూ నీలిమేఘ శ్యామ మూవీ రివ్యూ చూద్దాం. నీలిమేఘ శ్యామ ఈ మూవీలో వచ్చేసి మెయిన్ 2 క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ మెయిన్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో వచ్చేసి ఒక స్టార్టప్ కంపెనీ, పెద్ద కంపెనీ ఉంటుంది వాళ్ళకి. ఇతను వచ్చేసి ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకుంటాడు. మనాలి ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకుంటాడు. ఒక వెకేషన్ లాగా వెళ్దాం అనుకుంటాడు. ట్రెక్కింగ్లో హీరోయిన్ వచ్చేసి తనకు ట్రెక్కింగ్కి గైడ్. టోటల్గా మనాలి లొకేషన్స్ బాగుంటాయి. తను వచ్చేసి ఫస్ట్ గైడ్ పరిచయం అవుతుంది. తను వచ్చేసి ట్రెక్కింగ్ ఎలా చేయాలి ఏంటి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను ట్రెక్కింగ్కి తీసుకెళ్తుంది. ఇంకా మనాలి ట్రెక్కింగ్కి తను వచ్చేసి ఇంకా అక్కడ మనాలి ట్రెక్కింగ్ గైడ్గా తను జాబ్ చేస్తుంది హీరోయిన్. అక్కడ ఇంకా హీరోయిన్ గురించి తెలుసుకుంటాడు. తను ట్రెక్కింగ్గా జాబ్ చేస్తుంది అన్నట్టు. ఇంకా వీళ్ళు మూవీ మొత్తం ట్రెక్కింగ్ గురించి ఉంటుంది. మధ్యలో హీరో వచ్చేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళకు వచ్చేసి వాళ్ళ కంపెనీ ఇన్ఫినిటీ లైన్స్ అని వాళ్ళ కంపెనీ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు ఒక అతను, హీరో ఫ్రెండ్. అతను కూడా మొత్తం వాళ్ళ కాంటాక్ట్ అవుతుంటాడు అక్కడ ట్రెక్కింగ్ ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడానికి. మధ్యలో ఇక్కడ వాళ్ళ కంపెనీ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి. టోటల్గా మూవీ అయితే బాగానే ఉంటుంది. లొకేషన్స్ కులి మనాలి లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. అక్కడ మనాలిలో వచ్చేసి ఒక ఫైట్ లాంటివి ఉంటుంది. హీరోయిన్ ఒకరు విలన్స్ వచ్చేసి ఏడిపించడం. అప్పుడు హీరో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి బౌన్సర్స్ తోటి అతను కూకట్పల్లి అక్కడ ఉన్నాడు అట్లా రాంగ్ కాల్స్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి పంపించి ఇంకా హీరో ఆ విలన్స్ని కామెంట్ చేసిన వాళ్ళని ఫైట్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు ఒక దగ్గర స్టక్ అవుతారు. ఆ రోజు నైట్ స్టే చేయడానికి ఆడ కొండచెర్ల విర్రి అని చెప్పి ఇంకా వీళ్ళు మళ్ళీ ట్రెక్కింగ్ చేయడానికి వీలు కాదు. అయితే వాళ్ళకి పక్కనే ఒక చిన్న రిసార్ట్ లాంటివి దొరుకుతుంది, కాటేజ్ లాంటిది. అంటే కాటేజ్లో నైట్ స్టే చేస్తారు. అక్కడ కామెడీ బాగుంటుంది, కాటేజ్ కామెడీ. కాటేజ్ వచ్చేసి ఇంకా అమృతంలో ఉన్నాడు కదా అతనిది కాటేజ్. అక్కడ కామెడీ బాగుంటుంది. వీళ్ళకి రూమ్ అలాట్మెంట్ ఫస్ట్ వచ్చేసి రూములు లేవని చెప్పి తర్వాత రూమ్ అలాట్ చేస్తారు. అలాట్ చేసినాక ఫుడ్ కామెడీ బాగుంటుంది. అతను ఫుడ్ తీసుకురావడం, వీళ్ళకి ఫుడ్లో వచ్చేసి కర్రీస్ ఏం లేకుండా ఓన్లీ చట్నీలు తినడం, అలా కామెడీ ఉంటుంది ఇందులో. అప్పుడు కామెడీ బాగా పండించారు అమృతం సీరియల్లో అతను. వీళ్ళిద్దరు కన్వర్సేషన్ కూడా బాగానే ఉంటుంది, కామెడీ లాగా ఉంటుంది. మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్తారు. టోటల్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మధ్య వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాకపోతే మధ్యకి వాళ్ళకి కొంచెం బ్రేకప్ లాగా అవుతుంది. ఈ క్లైమాక్స్లో వీళ్ళు ఎలా కలిసారు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. నీలిమేఘ శ్యామ లాస్ట్కు వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ కలిసే సిచ్యువేషన్ అంతా బాగుంటుంది. టోటల్ మూవీ అయితే ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా బాగానే ఉంటుంది. వన్ టైం వాచబుల్ మూవీ. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కామెడీ అంతా పర్లేదు, బాగానే ఉంది.